శ్రీ శివ శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన విషయం అంతా ధారాళంగా చెప్పాలని, సరళంగా చెప్పాలని, విఘ్నాలు లేకుండా చెప్పాలని నమస్కరిస్తూ మనం శరణిస్తూ చెప్పడం ఉపక్రమిస్తున్నాం. ఇలా ఆలోచింపజేసినటువంటి నరచే దేవుని చంద్రశేఖర గురు చంద్రశేఖర సరస్వతి గారికి శరణిస్తూ చెప్పడానికి నేను ఉపక్రమిస్తున్నాను. ఇంత బాగా ఆలోచిస్తున్నది గురువుని కూడా నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనం చెప్పుకుంటూ ఆపేసాం. కుమాసం గురించి చెప్దాం అనుకున్నాము. అలా రుద్ర ఉపనిషత్తు గురించి చెప్పుకున్నాము. వ్యాసుడు శుకుడు సంభాషణ చెప్పుకుంటున్నాము. అక్కడ చెప్తున్నాడు ఏమిటి అన్ని దేవుళ్ళని కోరటం వల్ల సర్వదేవాత్మకుడైన దేవుణ్ణి ఎలా కొలవాలి అని అడిగా దాని సమానం చెప్తున్నాడు. కారణంతో క్రియాత్మకు కార్యం విష్ణు క్రియా బ్రహ్మ కారణంతో మహేశ్వర ప్రయోజనార్థం త్రిమూర్తిరేఖ త్రిధాకృత ప్రయోజనం చేశానని చెప్తే ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు, శుకుడు చెప్తున్నాడు. మేమని చెప్తున్నాడు రుద్రో ధర్మ జగద్విష్ణు సర్వ పితామహ సర్వం శ్రీ రుద్రేతి బ్రూయాత్ విచక్షణ అన్న విచక్షణతో ఆర్తిగా పిలిస్తే అన్ని పటాపంతులు అయిపోయి సుఖాలు వచ్చేస్తాడు. కష్టాలనిపోయి ఆత్మజ్ఞానం పెరుగుతుంది, పరాపర జ్ఞానం పెరుగుతుంది అని చెప్తూ అక్కడ సర్వపాపాలు పోతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు రుద్రో నరః ఉమానారి తస్మై తస్యై నమో నమః. రుద్రో బ్రహ్మ ఉమా వాణి తస్మై తస్యై నమో నమః. రుద్రో విష్ణు ఉమా లక్ష్మి తస్మై తస్యై నమో నమః. రుద్రః సూర్యః ఉమా ఛాయ తస్మై తస్యై నమో నమః. రుద్రః సోమ ఉమా తార తస్మై తస్యై నమో నమః. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యో నమో నమః. పొగలు రాత్రి అహర్నిశలు కదా, రాత్రి సమయంలోనే కదా ఆట ఏకాంతం అందుగా చెప్పాల్సింది. అదే భావార్థం శరుడు చెప్పచ్చని నేను భావం సమన్వయించి చెప్తున్నాను అన్నమాట. చెప్పచ్చని ఊహతోటి తపాల్సిన ఆలోచిస్తే నాకు ఆలోచన వచ్చింది, అందుకు చెప్తున్నాను. దీనికి అలాగే రుద్రో యజ్ఞ ఉమా వేది తస్మై తస్యై నమో నమః. రుద్రః వన్నిః ఉమా స్వాహ తస్మై తస్యై నమో నమః. రుద్ర వేదః ఉమా శాస్త్రం తస్మై తస్యై నమో నమః. రుద్రో వృక్షः ఉమా వల్లి తస్మై తస్యై నమో నమః. రుద్రో గంధా ఉమా పుష్పం తస్మై తస్యై నమో నమః. రుద్రః అర్థः అక్షరः సోమ తస్మై తస్యై నమో నమః. రుద్రః లింగం ఉమాపీఠం తస్మై తస్యై నమో నమః. నమస్యామి ఈశ పార్వతీం ఎత్ర ఎత్ర భవేత్ సార్థమిమం ఎవరు ముముక్షుత్వం చేస్తున్నా వాళ్ళకంతా వస్తుంది. దీని గురించే సాంబోనః త్వదైవతం పశుపదే సాంబా త్వదీయా వయం సాంబం స్తోమిసురాసురగణాః సాంబేన సంతారితాః సాంబాయ అస్తు నమో మయా విరచితం సాంబాత్వరం నో యజేత్ సాంబస్యానుచరోస్మరతి సాంబే పరబ్రహ్మణి అని చెప్తూ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంతా కూడాను 4 వేదాల్లో కూడా రుద్రం గురించి చెప్పాడు. రుద్రం చెప్పడమే కాదు, ప్రతి దాంట్లో రుద్రమహిమ చెప్పింది. కానీ ఎదుర్వేదంలో మాత్రం మధ్యలో నమ్మకాలు 11 నమ్మకాలు మధ్యలో నమస్వాయ మంత్రం ఇవన్నీ అంటే అన్నిటికన్నా అన్ని పురాణాల గొప్ప పురాణం శివపురాణం బ్రహ్మ. దాని గురించే 10 వేదములు 10 ఉపాపురాణాల మీద గొప్పదని కూడా శ్రీనాథుడు చెప్పాడు. అదే ఈ వాక్యాన్ని ఇంక ఇలా ఆలోచిస్తుంటే ఇంకా వెళ్తూ ఉంటాయి కాబట్టి రాత్రి ఉమా కాబట్టి దీన్ని ఆలోచన చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కుమారుని యొక్క కుమార సంభవం చెప్దామని నేను ప్రారంభించాను. కార్తీక మాసం ప్రణయ యొక్క ఏకాంత కాలంలో ఉన్నప్పుడు అని ప్రణయము పల్లకి సతీ గురువుగారు రాసినట్టు కాంచీఖండం చూసి చెప్తున్నాను. అని ప్రణవం ఆయన మాటలే మాట అని ప్రణవము పల్కి సతి నల్లన చేరెను అతను ఆమెయున్ కనుగొని తోడన్ అవ్వనం
అవ్వనమ అల్లడన చిట్టు చూచే చూచుచో అనలుడు నిల్చే ఎట్ట ఎదురై సతి అంతట కోప విభ్రమస్వనమున ఎవ్వడీతడని శంకర్ని కెరలించే చూపులన్. కోపంతో శివుని చూసి అంత అద్భుతం వివరం చెప్పట్లేదు. ప్రణిపాత పూర్వకం ఒక కనులకు ఓ దేవి అనుచు గౌరీపద భూమిని పడియేన్ వన్ని. ఈశ్వరుడు అన్నయమున వారి చూచి అవునవుననుచున్. అలుగకు నీవు వెలుపులు దలచిన పని నిర్విహింపదలచిన నా మూర్తులు ఒకడు వన్ని. ఈతని వలనను ఫలసిద్ధి కలుగు వదలుము శంకల్ అని చెప్పాడు. వదిలిపెట్టదు. అదిగొక ఇదంతా వేలుపులు చేసినట్టు దేవత చేసిన పని, నా చేసింది పని అని దాన్ని నిర్వహించాలంటే మూర్తులు ఒకడుగా అంటాం, వన్నీ అగ్ని ఒకడు మూడో కన్ను. అందువలన దానివల్లనే ఫలసిద్ధి వస్తుంది అని చెప్పాడు అన్నమాట. అదొక యజ్ఞం. వివాహం అంతా ఒక యజ్ఞంలా భావించేయాలి యజ్ఞాన్ని వివాహకతో. ఆ చేస్తేనే వంశం నిలబడుతుంది వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. అని తెలుపగా తెలిసియు సతి వనితా జనుల సులభ దుర్నివార క్రోధమున ఓయి కృష్ణపతుడా చనునే నీకింత సాటి నీకింత పాటి సాహసమౌరా. పాటిని ధర్మం, నీకింత చనువా, ఇంట్లో పనిచేస్తావా, ఇంత సాహసిస్తాను. వినుము ఏకతనమనుండుట కనియును తెగు తారి తెగుదారి తనముగా తెగుదారి అంత వనముగా వచ్చిన నీకును విను పనిచిన వేల్పులుకును సంతతి కలుగరిద్ది గుర్తుగా ఇంకా నీకు నువ్వు చెప్పిన నీకు నీకు ఇలా ఎవరి దీన్ని నీకు వెంకాసల ఎగదోశారో వాళ్ళకు కూడా సంతానం, నీవు ఎగదోసిన దేవతలే కదా, నీకు దేవత కూడా ఇంకా సంతానం లేదని శపించేసింది పార్వతీదేవి అందరిని కూడా. అనుడు శంకరుడు అనగానే అనుడు శంకరుడు ఓ సతీ నీతగునే ఈ అగ్నిని శపింపగనేలా నితాంతార్తులు వేర్పులు కనుమ స్వల్పమైన దోషం నీకినుకం వెంచితి వింతగా చన్ అగ్నిన్ వే ప్రసాదింపన్ పుత్రునిగాంచగా అతడు రక్షకుడవుటన్ తోడుతో సురశ్రేణికి అగ్ని వెంటనే క్షమించమని ప్రార్థన అడుగుతున్నాను. ఆయన నన్ను మెప్పించుచును వేడుకొని ఎన్ గంగా మహాదేవి పుత్రి నీకు కలదట్టి వేడుక సురద్రోహము జగద్రక్షగా తనుంజాలు కుమారుడికి కలుగున్ తూలించి కోపము నీ అనలు చూచునటన్న దేవి అది అట్లా నన్ను విభావించుచున్. గంగాదేవి రక్షిస్తుంది, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు వేడుకో అని చెప్పి గంగాదేవి చెప్పాను. కానీ అనుగ్రహింపుము మెయిన్ ఆ గంగా మహాదేవిన్ వినుముట్టిన్ తమ కమ్మున హరుడులో మెచ్చన్ తదాలోకనమున్ తేజం ఒకడు ఉద్భవిల్లుటై శంభుడగ్ని వీక్షించి ఈ తేజము భరింపుము ఈ వనుచున్ చక్కని వాని శాసించిన. నువ్వే రక్షించాలి, నువ్వే చెయ్యి అని శంభుడు అగ్ని శాసించాడు. నివేదించడం ఆరు మగముల ఇటులొక్క మారు వెడలన్ పార్వతీశ్వర తేజము పవన సఖుడు తాను భరింపగాలేక తచ్చి ఆడి చనుజోనక చోట శృతిని గనుచు నిలిచి ఏం చేద్దాం వీళ్ళు భరించలేకపోయాడు తేజస్ని భరింపరాని పరమేశ్వర తేజము విడిచేన్ అతడు జాహ్నవి ఎందున్ భరింపరామినదీను శరణమున విడజన్ అట్టి సమయంబునన్. గంగ విడిచి గంగ కూడా మొయిలైపోయింది, అదే గడ్డిని పడేసాయి. ఆ సమయంలో ఆ శరణము దాల్చుచు ఆ శరవణము గాల్చుచు ఆ శరణమిటులను కాల్చును ఒక్క మహోరాశి కుమారుడు రవి సంకాసుండు జనించే జగమునకు పండుగుగా. కొడుకు పుట్టాడు. ఇక్కడ అమరంలో కూడా
సభోజ సర్వస్వ సుఖ అన్నప్పుడు ఆ జన్యుడు కుమారస్వామి గణపతి. అందువల్ల నీకు చెప్పడం అన్నమాట. సహసమా అని చెప్తూ జగన్మాత శక్తిదేవత. ఆ చేసిన ఆశరణము కాల్చు, ఆశరణమిటులను కాల్చు అన ఒక్క మహోరాశి కుమారుడు రవి సంకాసుడు జనించే జగమునకు అనుపండు. జగము కనుపండుగా జగము చూసి సంతోషించి కన్నులే పండుగ, జగానికి కన్ను పండుగ. ఎప్పుడు కళ్ళకి పండుగ ఎప్పుడు వస్తుంది? కళ్ళ కాళ్ళకి పుట్టుకుంటే కాదు, ఏది అందమైన చూస్తామో అప్పుడు కళ్ళకి పండుగ వస్తుంది. ననేంద్రియ సార్థకం పొందింది. చెవుడికి మంచి మాట ఉంటేనే సార్థకత. శక్తి ఇది అతీతుడు శివుడు, వీడు లోబడిన వాడ మనం ఆ శక్తిని దేవుడు. అందులో పనిచేయండి మన ముఖ్య దేవుడు వాళ్ళ 5గురు, వాళ్ళని గురిస్తే వాళ్ళు రక్షిస్తాడు అని చెప్పడం అన్నమాట అక్కడ. అందుకే శాగుంలో కూడా చెప్పాడు యా సృష్టి సృష్టిరాజ్యాన్ని. ఆ సమయంలో మునిపత్ని కాముకుడగు పెనిమిటి స్వాహావధూటి వివిధాకృతులను జనించినది వైరుగంగా మునులారురు తమ తమ సతుల పోనిడుచున్. అది చూస్తుంటే స్వాహ పెనిమిటి స్వాహావతు చెప్పి కదా, స్వధ అయితే స్వాహ స్వహ శివుడు స్వాహ అయితే స్వాహాయం అవుతుంది కదా అగ్ని యజ్ఞం అయితే. అది ఇక్కడ కూడా మళ్ళీ ఆ రూపంలో ఆవిడ వచ్చిందని అర్థం. వారలు సుగుణో దారలు వృత్తి కలనంగా తారావీహిన్ చేరుచున్న ఆనతిని కుమారునకున్ దాదుల గుజ మహివెల సిరి అటన్. యాదులు కూడా కుర్తికల వారాహి చాముండ సప్తమాతలు లేపారన్నమాట. వాడి సప్తమాతలు. అయ్యా దంపతులు అయ్యపోనంబు విడిచి శుద్ధాంతం ప్రవేశించుట అన్ను నవరత్న స్తంభితముల ప్రతిఫలించిన గిరితనయా ప్రతిబులన్ ఆ జగజ్జనకుండు సాయిప్రాయముగా వీక్షించినడల అందుండి వీరబాహు ప్రముఖుల కుమారులను కనిరి. వాళ్ళు మళ్ళీ శివపార్వతులకి మళ్ళీ వీరబాహు పుత్రులు చాలామంది కలిగారు ఆ జగజ్జన శివుడికి. తనియుడలను కలుగు కూరిమి తన ప్రతినుల సుతులంగన కన్న భవుని కనుకున్ మనమిష్టమైనంతటి వేని పనికైనన్ తలకలచు పరమ ప్రేమన్. ఇష్టమైన దాన్ని ఎంత కష్టంగా చేస్తారని చెప్తున్నారు మరి అని చెప్తూ పార్వతీదేవి మళ్ళీ పిల్ల కంతిన పిల్ల కదా మళ్ళీ కుమారస్వామి సప్తమాతకు ఉన్నటువంటి బ్రాహ్మీ మహేశ్వరి చేవ వారాహి వైష్ణవి తథ అని 5 మాత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి కోగలించా పరమేశ్వర చూచా కుమారుడు దయనై ఉదయమయ్య నొక్కో అని అప్పుడదియు అలసివత్తమటంచు సుతుని శంకరుడు చూడాలి 50 మంది మనం వచ్చాము అక్కడ చూద్దాం రమ్మంది. ఆ పిల్లాడి గొంతుత కొడుకులు పుట్టాడు కదా వీరబాహుడు అని, ఆ కొడుకు ప్రముఖులైన కొడుకు అందరూ ప్రేమగా చూసిన తర్వాత మళ్ళీ వాడు ఏమైపోయాడో చూడాలని కలిగి ప్రేమ కొద్దీ పుత్రవాసంతో వచ్చాడు శంకరుడు. సుతిని సుతలా కూడా పిల్లలను తీసుకువచ్చాడు. వచ్చినడలన్నా అయ్యారురు తల్లులకు ముదముగా ఆ రూపములను క్రీడించు వారింగని గౌరి ఆదరా భరమును అక్కుమారునల్లా ఒక్కడ కోగలించిన వారక్క జమ్ముగా ఒక్కడే కూడా అద్భుతమయ్యే అంత వీరబాహు ప్రముఖులు అతని తన అన్నగా ఎరింగి నమస్కరించి ఉచిత రీతిని కొలిచి ఇందిరి. ఈ కుమారుండు కార్తికేయుండు గాంగేయుండు శరణభవుండు అగ్నిభవుడు పార్వతీంద్రుండు అనంగం పరిగెంత అని చెప్పుకొని అలా ఆ మునీంద్రుల యొక్క కుమారు పరాక్రమం ఇంకని వాళ్ళ యొక్క పరాక్రమం అని చెప్తున్నాడు. కుమారస్వామి విజయం వినుడది విస్తృతం వచింపగా నాక కాదయే. ఇంకా కంది కుమార్ జనం చెప్పుకున్నా అక్కడ విష్ణు తారకాసుని సంహరించటము అవన్నీ మన పద్యాలు మనం చెప్పుకున్నా సరిపోయింది. అక్కడ ఆ కయ్యో ఎలా చంపాక చూస్తున్నాము సింహనాగు యుద్ధం ఒక అని చెప్పిన తర్వాత అలా వీరబాహుడు అందరూ వచ్చి అందరూ కలిసి వాడిని చంపేశాడు అన్నమాట శాస్త్రంతో. ఆ చంపిన తర్వాత వాళ్ళందరూ కూడా
ఆ కయ్యం బాగా ఎక్కువైపోవటం వలన ఉగ్రంతో సింహనాదాలు చేస్తూ మీదకు వచ్చారు యుద్ధాన్ని తార నిస్త్రింశయు శస్త్రయును కాగా జరిగిన సమరం ఆస్త్రాస్త్రియకుట అంచు అట దైవ స్త్రీ వర పదము వీర భటులకు నసగెన్. భాను శాసించినట్టి ఆ భానుకోపుడు ఆది వేబురు శూరపద్ములు పద్మాత్మభవులు వీరబాహుడు మున్నగు వారి చేత సమసిపోయిరప్పుడు ఆ సంగరమున. ఆ వీరబాహు వేగముకై వెన్నిచ్చిన బలమున సన్నలసి ప్రళయ గర్జావేగ విధురుండగుచున్ తా వచ్చెను సింహభక్త తనుజుడగున్. సింహవత్సగను అనుజుండనన్ మళ్ళీ సింహవత్తుడు నరసింహాస తమ్ముళ్ళ వచ్చాట ఆయన. బహుకాలము మహాస్త్ర శస్త్రములతో వారిరువులన్ బోరుతో గుహుండంతంజనుదించి అక్కుటిని కూల్చ మహాక్రోధ దుస్సహుడై వచ్చిన శూరపద్మ విరధున్ శస్త్రాస్త్రధారాం ముహుర్ముహుర్న్ ఉన్మజ్జుంచేసి వాడు పెలుసన్మూర్తి భవత్క్రోధుడై వాడు ఉక్కున్నాడా వాడొచ్చాడు. ఒక బ్రహ్మాండము తన్నగానప్పుడు దైత్యుల్ శూరపద్మాకృతుల్ వికటాభీల బహు ప్రకార వదనుల్ విచ్చేసి ఆ క్రౌంచదారక శక్తిన్ మటు మాయమైది మగుడంటే వెంటనే బ్రహ్మాండముల్ తన్నగానొక మాతన్ హరించి ఆతడతడున్ హుంకారముల్ సేయుచున్ మాయాబలమున గడసిన ఆసురులు బ్రతుకజేయిన్ అల్లన నగుచున్ మాయించిరి వారు మగుడన్ వేయిండ్లు నీకు నిండె నిలువ మనుచున్. ఆ చంపిన తర్వాత ప్రాబల్కులు జిరుగజ్జలై అదర సుబ్రహ్మణ్య దేవుండు తేజోభాసం విశ్వరూపము తపశుద్ధము దాల్చిన్. తపఃప్రాబల్యమున ప్రాబల్యము మహాత్ముని కృపాభావ ప్రభావమునన్ మా బోటుల్ తరింపగంటిమి జగన్మాంగళ్య రూపం మాంగళ్యమారూపమున్. విష్ణువు చెప్తాడు కదా అందరికీను మేము చూడగలిగా అని చెప్తున్నా. ఆ దాసంలో మిలమిలమరియ కన్నులు గలిగిన విషము తెలియగా నేరమటన్ తల తెగిన శూరపద్ముడు కనలంకనిపించి మళ్ళా కనపడయ్యన్. మేమెల్లరూ ఆ మహాద్భుతం వితర్కంచినలా సుబ్రహ్మణ్యుడి విశ్వరూపము ఉపసంహరించుటకు కుమారస్వామి సుబ్రహ్మణ్య రూపుడై వాళ్ళని చంపడానికి వచ్చానికి చంపేశాడు. శిఖివాహము ఎలా వచ్చేటనా శిఖివాహమును కుక్కురధ్వజమును సెవింపగా వచ్చిన్. ఆ మహనాథుండు కుమారు మనములన్ మాకెల్ల చిత్రముగా సిగిపై తాండవమాడి ఆ ధ్వజముగై శేషన్ కుమారుండు వేగమై వీచెను మంద మారుతము స్వశ్రోత్ర కణాన్వీతమై అరుదించెన్ పరమేశ్వరుడు సతితో ఆ తల్లి కౌళ్ళలో చిరునవ్వుల్ కురియంగ స్వామి విడసిన్ చెయ్యెత్తి ఆ బాలున్ ఆ శస్త్రవ్రణ శంకలన్ తడవేను ఆ సర్వాణి తానవ్వుచున్ పలికించెన్ హరుడు ఆ సతీసుతుల సర్వప్రాణి సంఘములన్. సొంత కుమారుడు ప్రేమగా ఆదరించింది. ఎందుకు చెప్పానంటే శ్లోకం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ ఆ శివుడి గురించి చెప్తున్నామాట. మహాదేవుడి గురించి మనం చెప్తూ ఉంటాం, శివుడి గురించి చెప్పుకుంటాం. ఇది సమయమనుచున్ ఇంద్రుడు గరియ గజను దించి నన్ను కాబనిచెన్ నేది లెస్సనుచున్ శివునకు విదితముగా అతని కోరిక వినిపించుటయిన్. వచ్చి దేవేంద్రుడికి వచ్చి తన కోరిక చెప్పాడు. ఆ సర్వజ్ఞుడు నీకింతవలెన అల్లుండు నీడయ్యనా ఈ సందర్భము నీ సహోదరికి నీవే చెప్పున్
చెప్పమంచాడే నాడనేమి ఏమి సేనానికి మా తనుజులకు ఇంకం పెండ్లి కటాక్షింపు మా సంతోషం తరంగితాక్షి అగుచున్ గౌరీ మహాదేవి. దేవిని తన కూతురు నుంచే పెళ్లి చేస్తా అన్నాడు. అందరూ సంతోషంగా పెళ్ళి ఒప్పుకున్నారు. ఇంతకంటని మరియు ఇంకేమి వరచు పతి చూచే శివుడు తథాస్తు అటంచు నగి జగమెల్ల కొనియాడన్ తగిన రీతి జరిగే కళ్యాణమహం ఆ స్వామికంతా కన్యాదానము చేసితి మాన్యులు లవరీ కుమారి మఖవుండును సౌజన్యయుతయు దేవసేన కన్యాదానం మనచ్చ స్కందుని గురహిన్. ఆ కొమరితలు యొక్కడా కొమరికై తపించి అభవు వరమునన్ నాకాధీశ్వర సుతవై ఆ కన్యకలు ఇష్టఫలం నందిరి అట్టులిద్ర కురించి పెళ్లి చేశారన్నమాట. అతని భజించి వడసి ఇష్టార్థ కోటి ఎల్లవారులు తమ ఇరువులను అంత చేరి ఆ స్వామి సేవించు వారికి ఎప్పుడు కలుగదా ఆపద సోములు కలుగుచుండు అజున్ అములు సుబ్రహ్మణ్య ప్రతిష్టా విశేషములను మాకు ఎరిగింపజేవి అనగానే ఆ రమామణుడు చెప్తున్నారు. విష్ణుమూర్తి శివుడు కుమారస్వామి ఏమేం చేసి ప్రతిష్ట విశేషం అడుగవలసిన అర్థం అడిగి తీరో అనకురార అవని కుమారుం కడుభర్తి నిలువారలు వడయుదురు అక్షయ్య పుణ్య ఫలములు పెక్కుళ్ళు. ఆ చూస్తే అంతే ఎవరికి ఆ చేసే అనేక పుణ్యాలు వస్తాయని లవలీ మనోహరుండు ఆ శివనందను గుహ ప్రతిష్ఠు చేసిన వారల్ వివిధాభీష్టములుంగని శివలోకము వసించెదరు అని అఖములు పాప పెట్టుగా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి అంటే మన మూలాధారం నుంచి పైకి సహస్రం వరకు వచ్చేటువంటి వెన్నుపూసే మూలాధారం. ఈ పక్క దేవసేనలు అందరూ మన శ్రేణులో అందరూ శివగుణం చాలా మంది చెప్పుకున్నారు. శివ కుటుంబం అంతా మన శ్రేణులో ఉందని. మూలాకృష్ణ కుమార వింటే విఘ్నేశ్వరుడు ఉంటే ఆ పైన ఉన్నాడు. అందువలన లోకంలో పూజ అలాంటి కుమారస్వామిని సుబ్రహ్మణ్యుని మనం ప్రతిష్ఠిస్తే మనకు కూడా సంతానం కలుగుతుందని చెప్తారు. మన అన్నీ మంజూరు అవుతాయి. మరి ఒక్క విశేషము కాదు. శృతకాములు చితకాములు వ్రతకాములు అమ్మహాత్ము వలనన్ నిజార్థస్థితికి అందరూ అతని తలచిన తము జయమగును కార్యసంగతులను. ఏమైనప్పుడు ఆయన పూజ చేస్తే ఎలాంటి పనులైనా మనకి నిష్ఠార్థం ఖచ్చితంగా అవుతాయి. స్పష్టంగా ఎదురు లేకుండా అవుతాయి. మరి నువ్వు ప్రతిష్టా విశేషం అని చెప్పేదాకా నింపుమని ఇంకా ప్రతిష్ట కూడా చెప్తున్నాడు. దేవి ప్రతిష్ట సలపి